వెల్కమ్ టు E69 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం సాక్షిగా అయోధ్య రాముడు ఆలయంలో జరుగుతున్న అవినీతి చర్యలకు, కమ్ముకున్న అబద్ధపు నీడలకు, బీజేపీ ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సలహాదారుల సీనియర్ కాంగ్రెస్ నాయకులు విహెచ్ హనుమంతరావు రాముని సాక్షిగా గంట పాటు మౌన దీక్ష చేపట్టారు. మోడీ సర్కార్ మౌనాన్ని వీడి సిబిఐ విచారణ జరిపించాలి అని, అయోధ్య ఆలయ నిర్మాణం కోసం మొదటి భక్తుల విరాళాలు భద్రాచలం రాముని సాక్షిగా ప్రారంభం కావడం, కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి భక్తులు అందించిన విరాళాలు పక్కదారి మళ్లించి బీజేపీ ప్రభుత్వం దేవుని సొమ్ము కాజేయడం చేస్తున్నారని, అందుకు నిరసనగా భద్రాచలం రాముని పాదాల సాక్షిగా ఇక్కడి నుండి అయోధ్య రామ మందిరం నిర్మాణం విరాళాలను కాపాడాలని ఈ మౌన దీక్ష ముఖ్య ఉద్దేశం. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రారంభించిన ప్రధాని మోడీ మౌలి చేసి భక్తులు ఇచ్చిన విరాళాలను కాజేసిన ఘనత. తిరుపతి తరహాలో అయోధ్యలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలు కాజేసి బీజేపీ నాయకులు విల్లాలు, వాళ్ళ ఇళ్లలో బంగారాలు కూడబెట్టుకుంటున్న బీజేపీ నేతలు. సిబిఐ ఎంక్వైరీ చేయించే వరకు నా నిరసన దీక్షలు చేస్తూనే ఉంటా, జై శ్రీరామ్ అనుకుంటూ రామునికి అన్యాయం చేస్తూ ఉంటే హనుమంతుడిగా నేను చూస్తూ ఊరుకోను. రాముని పేరు మీద ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న మీరు ఆ రాముని ద్రోహం చేస్తున్నారు. మౌన దీక్షలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తోట దేవి ప్రసన్న, పూనెం కృష్ణ దొర ఉన్నారు. స్వయంగా స్వామివారికి వరపూజ కార్యక్రమం చేసినట్టుగా భావించండి. ముందుగా స్వామివారికి పాద ప్రక్షాళన, ఆభరణ సమర్పణ, బహుదర్శ ప్రాసన అయినటువంటి వస్త్రసమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. అంతా కూడా అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, ఎక్కడ లేడన్నాడు. నా ఉద్దేశంలో భద్రాచలంలో కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? రాముడు వచ్చిందా లేదా? కానీ వాడు ఒక క్రియేట్ చేసిండు. యావత్ భారతదేశంలో అయోధ్యనే రాముడు ఉన్నాడు. ఆ బాబుని మధ్యని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో విధాల తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మొదలు వసూలు చేసిండ్రు, తర్వాత వసూలు చేసిండ్రు. ఆ సంగతి తర్వాత మాట్లాడతా. కానీ దయచేసి 30